పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే మాట్లాడుతుంది, బ్రహ్మమే వింటుంది. మరి అందరి ద్వారా వినేది ఎవరో మనకు తెలియబట్టుంది కదా. అందరి ద్వారా చెప్పించేది వినేది అంతా పరమాత్మే అని తెలియబట్టుందా లేదా? ఉన్నదంతా నేనే నేనే నేను, ఆ నేనేలోనే అన్నీ జరుగుతుంది. మరి సర్వం బ్రహ్మమయం అన్నప్పుడు వినేది చెప్పేది మాట్లాడేది చూసేది అంతా బ్రహ్మం అన్నప్పుడు ఇంక విడిగా ఏముంది? ఆలోచన విధానంలోనే మార్పు. మనస్సుని సంకల్పాలు లేకుండా చేసుకోవటమే మన విధి. పరమాత్మయే, అందరం పరమాత్మ స్వరూపం. అందరికీ నమస్కారం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అయి ఉన్నామని తెలిసాక ప్రతి ఒక్కళ్ళనే గౌరవిస్తాం. అందరం అయి ఉన్నాం కదా. మనం అందరం అయి ఉన్నాం, తెలియని వాళ్ళకి తెలియదు. మరి ఇంక దేని మీద? పెన్ను ఇంకోటి ఇదిగో, ఇంకోటి కావాలంటే బుక్ ఇదిగో, అంతా కూడా పరమాత్మయే అన్నది తెలియబడ్డాక ఇంక దేని మీద ఉంటుంది భావన? ఇలా వర్మకు పెట్టావా? పరమాత్మ స్వరూపులు మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపులు. ఇంకే భావనలో రావు. ఎందువలన వస్తాయి? తెలియనప్పుడు నువ్వేరు నేను వేరు. అవునా కదా? తెలిసాక ఎలా ఉంటుంది? దేహభావన లేదు కదమ్మా. దేహభావంతో ఉన్నప్పుడు దేహ సంబంధం అంతా ఉంటుందిరా. ఇలాగా దేహ సంబంధం అంతా ఉంటుంది. నీకు వినిపించిందా? జీవన్ముక్తి కావాలా? నీకు దేహ సంబంధమైన కోరికలు కావాలా? మరి జీవన్ముక్తి కావాలి అన్నప్పుడు జీవించుండగా జీవోత్సవంగా ఉండాలి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండాలి. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా బ్రహ్మం బ్రహ్మం అనుకోండి. అమ్మలో అనుభవంలో ఉన్నవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అనుభవం లేని వాళ్ళు కూడా బ్రహ్మం బ్రహ్మం, ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు అనుకుంటే ఆటోమేటిక్గా జీవన్ముక్త స్థితి అదే ఆటోమేటిక్గా అందుతుంది. ఎందుకంటే మనం ఏం చేస్తే దాని ఫలితమే కదా. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతోటి ఎంతో ప్రతి సెకనం బ్రహ్మం చూస్తాను. ఎందువలన చూస్తాను? బ్రహ్మం తాను తప్ప రెండోది లేదు కాబట్టి. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. అందువలన మాట్లాడేది ఎవరు, చెప్పేది ఎవరు, చేసేది ఎవరు, అసలు ఉన్నదెవరు? మీకు కథలు కావాలంటే హరికథల్లాగా బుర్రకథల్లాగా సృష్టిలో బోల్డ్ ఉన్నాయి. ప్రపంచం మీద చెప్పుకోవాలన్నా ఉంటాయి, దేహం మీద చెప్పుకోవాలన్నా ఉంటాయి, దేహ సంబంధికుల మీద చెప్పుకోవాలన్నా ఉంటుంది. దేహం నేను అనుకునే వాళ్ళకి విషయవాసన ఉండబట్టి వాళ్ళకి మనస్సు చంచలంగా ఉంటుంది. కొద్దిసేపు అవునంటుంది, కొద్దిసేపు కాదంటుంది. అవన్నీ మనకి ఎందుకరా? మనం ఎవరం? బ్రహ్మాలం కాబట్టి మనకి 24 గంటలు బ్రహ్మభావం తప్పించి రెండో భావన ఉంది. అర్థమైందా? దేహభావన ఉన్న వాళ్ళకి అమ్మ కథలు చెప్పలేదు అయ్యి అనుకుంటారు. మరి వాళ్ళకి తెలియదు కదా. కథలు అవి కావాలంటే బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. అర్థమైందా? బ్రహ్మం అనుకోండమ్మా, సరిపోతుంది. జీవించుండగా హాయిగా ఉంటున్నా అనేసి ఈ జన్మలను పెంచుకుంటానంటే నేనేమి బాధ్యురాలు కాదు. నా ఉద్దేశం ఏంటంటే నా అనుభవం తెలియజేస్తాను, అంతేకాని ఈ కథలు ఆ కథలు ఎన్నాళ్ళు కథలతో ఉంటావు? నీ కథ నీకు తెలియనప్పుడు చెప్పు. నీ కథ నీకు తెలియాలా లేదా? ముందు నీ దేహం ఏంటో, దేహ సంబంధికులు అంటే ఏంటో, ప్రపంచం అంటే ఏంటో అన్నీ మార్పు చెందే దాని గురించి తెలుసుకుంటేనే మార్పు చెందని అనంతత్వం తెలియబడుతుంది. దేహం నేను కాదు, నేను ఆత్మనే. అప్పుడే కదా చిన్నప్పటి నుంచి ఆత్మగా ఉంటాను. నాకేంటి? మనలో చూచుండాలి.
అంటే మన మనస్సుని పరమాత్మగా ఉంచటమే శుచి. పరమాత్మ పైనేమో స్నానాలు ఇవన్నీ ఉంటాయి, అవునా కదా? కాలకృత్యాలు, మొహం కడుక్కోవటం ఇవన్నీ దేహానికి పైకి శుభ్రం. మరి ఇల్లు ఉంది, ఇల్లు శుభ్రం చేసుకోవట్లేదా? ఇంట్లో ఉన్న బీరువాల దగ్గర నుంచి నీట్గా సర్దుకున్నామే, ఇల్లు అంత నీట్గా ఉంచుకుంటున్నామే. నీ మనస్సు ఇంకెంత నీట్గా ఉండాలి? ఉన్నదంతా నువ్వే అయినప్పుడు అన్ని పనులు చేస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ, దేని ఎందు కల్పన లేకుండా ఉండాలి. అది జీవన్ముక్త స్థితి. కల్పన 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 ఎందువల్ల? కల్పితం అనేది లేకుండా. మరి కల్పితం వచ్చిందంటే కథలు వచ్చేస్తారా? ఈ జరిగిన కథలు, జరగబోయే కథలు, ఇప్పుడు వర్తమానంలో కథలు వచ్చింది. అసలు కథలు అయ్యి ఏంటంటే నువ్వు ఎప్పటికీ జీవన్ముక్తి అందుకుంటావు. అందరూ ఇను, చూడు, మాట్లాడు, కానీ అన్ని పైగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. నేను మీ మాటలు అంటలేదా? మిమ్మల్ని చూడట్లేదా? నేను ఎక్కడికైనా పారిపోయానా? ఎక్కడికి పారిపోయినా బ్రహ్మంలోనే కదమ్మా. ఎక్కడికైనా పారిపోను? గృహస్థు కావాలని వచ్చాను. నా విధిలో నేను తెచ్చుకున్న మూట ఏంటి? గృహస్థాశ్రమంలో ఉంటాను. తల్లిదండ్రులు, ఇటు పుట్టినటోరు, ఇటు అత్తోరు, అన్నీ హాయిగా ఎంజాయ్గా. సో ఎవరైనా సరే మంచి వాళ్ళేనమ్మా, మాధవులే. మన భావన బట్టే భాగ్యం. అందరినీ పరమాత్మ చూసినప్పుడు ఏమి ఉండదు. వ్యవహారంలో మరి మంచి గుణాలతో ఉన్నవారితో స్నేహం చేస్తాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. ఉన్నది నేనే అన్నాక ఏ భావనలో రావు రావు రావు. తెలియని వాళ్ళకి అన్నీ కూడా తొట్టుబాటు ఉంటుంది. మనస్సుని అంటే ఆలోచన విధానంలో తొట్టుబాటు ఉంటుంది. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండేవాడికి ఏముంటుంది? ఏ విషయాల మీదకి ఎందుకు వెళ్తుంది వ్యామోహం? ఉన్నదంతా నేనే అంటే అనేక రకాలుగా భావనలు ఉంటాయి. అందరి భావనలు నువ్వు సరిచేయగలవా? నీ భావన నువ్వు సరిచేసుకో. అందరినీ ఉద్ధరించగలవా? ప్రపంచం అంతా ఉద్ధరించగలవా? మినిస్టర్లు వారు అందరూ ఎలాగ ఉన్నారు కదా. నీ గురించి నువ్వు సరిచేసుకో, నీ సంసారం నువ్వు సరిచేసుకో, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు నిలబెట్టుకో. మానవుడు మాధవుడుగా మిగులు. అది కావాలి. కానీ ఊరిని ఉద్ధరించేస్తాను, మన ఇంట్లో సర్లేదు కానీ ఊరిని ఉద్ధరించేస్తామా? మన ఇంట్లో వాళ్ళని బ్రహ్మంగా చుట్టూ మానేసి ప్రతి ఒక్కళ్ళని దైవ స్వరూపంగా చూసి అప్పుడు నువ్వు ఇంకేదన్నా ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించు. అంతేగాని నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా, ఇంట్లో వాళ్ళని ఉద్ధరించుకోకుండా ఏంటో ఊరంతా ఉద్ధరించేస్తారండి. భర్త, పిల్లలు, దైవంగా అత్త, మామ, ఇటు తల్లి, తండ్రి, అటు పుట్టింటోరు, ఇటు అత్తోరు, మొత్తం ఈ సౌఖ్యాన్ని వదిలేసి ఎవరిస్తారమ్మా మనకు సౌఖ్యం? మన పిల్లలు, భర్త, ఇంట్లో వాళ్ళు ఇస్తారు. కానీ మనసు తేడా వచ్చిందనుకో, మాట తేడా వచ్చిందనుకో, మరి శత్రువులుగా అయిపోం. మనం కన్న పిల్లలు, మనం కట్టుకున్న భర్తని, మరి మన వాళ్ళందరినీ వదిలేసుకుని ఎవరో చూస్తారన్నదే అది ఎండమావులు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే ఈ లైన్లో ఉండు. ముందు నీ సంసారాన్ని నువ్వు సరిచేసుకో. హాయిగా నీ మనస్సుని నువ్వు తొట్టుబాటు లేకుండా చూసుకో. ఎవరు ఎలా ఉంటే నీకెందుకంటున్నాను? ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అప్పుడు ఇంకెవరి మీద ఉండదు కదా నీ భావన. భావనలోనే కదా భాగ్యం. ప్రతి ఒక్కరూ అయి ఉన్నామమ్మా, అయి ఉన్నాం. హాయిగా మనందరూ ఏకాత్మ స్వరూపులం. అనంతత్వంతో మనం ఉండాలి. ఈ వ్యవహారంలో అంతే. జీవుడు వచ్చిన జీవుడు జీవలక్షణాలు తొలగించుకుని చక్కగా పరమాత్మ స్థితి ఎందు మనస్సును లగ్నం చేసుకోవటమే మాధవుడిగా మిగలటం. మానవుడే మాధవుడు అంటే
24 గంటలు నీ విషయ ఆలోచన అన్నీ కూడా రానివ్వకుండా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. మీకు ఏదైనా మనసు వచ్చిందనుకోండి, నేను నేను నేనని రాసుకోండి. రామకోట్లాగా రామకోటి పుస్తకం అనుకుని నేను 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 అలా రాయండి. ఆ పుస్తకం నాకు పంపండి. ఎవరికైనా మనసు వచ్చినప్పుడు అలా రాసుకోండి. అంతేకాని అసలు నేను మర్చిపోయి పై నేను గొడవ ఎందుకరా, ఇదంతా నశించింది. అమ్మ అన్నీ మార్పు చెందియే కదా, ఇళ్ళు వాహనాలు ఇంట్లో వాళ్ళు ఇవన్నీ. కానీ చూడండి, పంచిపోతా ఉన్నాయే, గాలి నీరు నిప్పు భూమి ఆకాశం. వాటికి మార్పు ఏదైనా ఉందా? సృష్టించాడు కదా, మూలంలోంచి మూలంగా ఉన్నావా లేదా? పరమాత్మయే మూలం అని తెలిసాక మూలంగా మిగలాలి. కానీ వీటి గురించి, ఆటుపోట్ల గురించి, ఈ యొక్క భావంతో ఎందుకరా మనస్సును అలకల్లోలం పెట్టుకోవటం? ఉన్నదంతా భగవంతుడే, భగవంతుడు తప్ప రెండోది లేదు అన్న భావంతో మిగలాలి. ప్రతి జీవి కూడా అయి ఉన్నాము. ఆ జీవులకేమో మనస్సు తోటి సంసారం చేస్తాం. ఈ జీవులు, మానవ జీవులు బుద్ధితోటి వ్యవహారం చేస్తాం. మానవ జీవులకి వీటికి తారతమ్యం తెలుసుకుని పరమాత్మయే నేనన్న భావంతో ఉంటాం మానేసి, ఎందుకమ్మా ఊరికే రోజంలా ఇగో కొత్త సినిమా వస్తేనే అందులోని టికెట్లు తీసుకుని వెళ్ళిపోరా. అది ఫెయిల్యూర్ ఒకరికి, బాగుంది ఒకరికి, బాగోలేదని ఒకరికి, అంతాని మరి చెప్పేస్తాం కదా. ఆ సినిమా రిలీజ్ అవగానే అలాగే ప్రతి వ్యక్తి చెప్పా ఏమక్కలేదు, ఒక ముక్క చెప్పు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇలా సినిమా రిలీజ్ అప్పుడు ఎలా ఉంటారా, కొట్టేసుకుని మరి సినిమా హాల్కి వెళ్ళిపోయి రిలీజ్ అప్పుడు వెళ్ళిపోరా లేదా? ఇప్పుడంటే కరోనా కాలం అని తగ్గించారు, కానీ ముందే టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లు. దేనికి? తహతహా ఆ సినిమాలో ఏముందో. అంతేకాని ఏ సినిమా చూసినా ఆ సినిమాలో నీతి నియమం చూసుకోవటం ఏమీ లేదు. ఊరికే అన్ని సినిమాలు మనమే చూసి, అన్ని హోటల్లో మనకే, మన అందరి డాక్టర్ల చేత చూపించేసుకోవాలి. ఇంకా అన్నీ ప్రపంచంలో ఉన్నవన్నీ నా ఇంట్లోకి వచ్చాయి. ఇయ్యా అసలు మనం ఎంతో పుట్టాం. అసలు పుట్టిన కారణం ఏంటి? పశుపక్షాదులు ప్రిమికేట్ కాదు, అన్నీ మనకు అన్నన్నాయి. స్వార్థం స్వార్థం స్వార్థం. అసలు దేంతో మనం ఉండాలి? దూషణ భూషణాలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి? నీ దేహం సివి రక్తం కంపు అని తెలుసుకోవద్దా ముందు? అది తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నాం. అలాగా సంక్రాంతి పండుగలు అయ్యి వచ్చిన వాళ్ళు వచ్చారు, ఇంట్లో చుట్టాలు అందరూ చక్కగా అందరికీ జరిగింది. రైటే. కరోనా కాలం జాగ్రత్తగా ఉండాలి. రైటే. ఏ కాలం అయితే నువ్వు లేవా చెప్పండి? నువ్వంటే దేహం కాదు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఏ టైం అయినా ఉన్నాడా లేదా? ఆ ఉన్నోడు తలంపుతో నువ్వు ఉండు. మార్పు చెందేదాని గొడవలు ఎందుకు? మరి మార్పు చెందినవాడు నువ్వు అయ్యుండి విషయవాసన నీకు ఎందుకంటున్నా? అది ఎరుతం. ఇలాగా తింగరతనం రా. ఏది? ప్రపంచం గొడవలు. నాకు ఉద్యోగం సద్యోగం లేదు, నాకు ప్రపంచం గొడవలు ఎందుకురా? టీవీలో సొదలు నాకు ఎందుకురా? టీవీ పీకి పడేసి, పేపరు, టీవీ, ఇరుపరు, మీరు ఏం మాట్లాడినా నేను ఎందువలన మనోమౌనంగా ఉండటం మానేసి ఉన్న ఆయుధాయాన్ని వ్యర్థం చేసుకోవటం ఎందుకంటున్నాను? ఎందుకు వ్యర్థం చేసుకోవాలి? కాలాన్ని వ్యర్థం చేసుకుంటే ఎవరిస్తారు? ఆయువుని ఎవరిస్తారు చెప్పండి? నా ఆయుధాయం నాది, తెచ్చుకున్నది. నీ ఆయుధాయం నీది, తెచ్చుకున్న దాన్ని చక్కగా అమలుపరుచుకోవాలి. తెలివైన వాళ్ళమే కదా,
తింగరోళ్ళం కాదు కదా మనం. వచ్చిన పని చేసుకోవటం మానేసి అక్కర్లేని పని, ఊరికే అక్కర్లేని పని దేవేసుకోవటం. ఉద్యోగం సద్యోగం లేదు కదా మనకి, సత్సంగులకి. మరి లేనప్పుడు ఇంకెందుకు బ్రహ్మంగా ఉంటుంది మానేసి? మనం ఉంటే మన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నామని తెలుసుకున్నాము, అలా ఉండవలసింది. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలి. ఎందుకు ఊరికేని మనము రోజున రోజున మన మనస్సుని రోజున పెట్టుకునే కొద్ది పెరుగుతుందే కానీ తగ్గదు. ఆలోచన విధానం అంతా కూడా అనర్థం తెలుసు కదా. నువ్వు ఏ ఆలోచనతో ఉండాలి, నువ్వు ఎలా బతకాలి, నువ్వు ఎలా బతికితే నీకు జీవన్ముక్తి, నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి. నువ్వు అయి ఉన్నావు కదా, అయి ఉన్నదాను అయి ఉన్నట్టు ఉండటం మానేసి ఎందుకు ఏదో రోజంలో మాట్లాడండి. పరమాత్మే నేను అన్న భావంతో ఉండటం మానేసి పరమాత్మయే ఉన్నదంతా సర్వం బ్రహ్మమయమే ఇటువంటి భావన మానేసి ఎందుకు తొట్టుబాట్లు మనస్సుని అల్లకల్లోలం చేసేసుకుని సూక్ష్మించిపోవటం ఎందుకు? మానసిక వ్యాధి మరి రావా? నీ ఆలోచన విధానం తేడా ఉంటే మానసిక వ్యాధి రాదా? చెప్పండి అమ్మలో. మానసిక వ్యాధి ఎందుకు వస్తుంది? నీ ఆలోచన, నీ భావనలోనే భాగ్యం. నువ్వేమనుకుంటే తొట్టుబాటుతో ఉంటే నీ మనసు అల్లకల్లోలంగా ఉంటే మానసిక వ్యాధి, శారీరక వ్యాధి, ఇంకా వ్యాధులే వ్యాధి, ఇంకా కరెంట్లు పెట్టించుకోవటం, ఇంకా అంతే కదా మానసిక వ్యాధి. ఇన్ని హాస్పిటల్ ఎందుకు వచ్చేసినాయి? తెలుగులు ఎక్కువైపోయి. పూర్వం తెలుగు లేదు, పెద్దవాళ్ళు ఏం చేస్తే అది విన్నాం. మాకు తెలివితేటలు లేవు, హాయిగా జీవితం బాగుంది. అందరికి తెలివి ఆలోచన తెగ ఆలోచన చెప్తున్నారు. మైండ్లు తేడా రాక ఏం చెప్తాయి? ఉన్నదంతా నేనే 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 అంటే ఆ నేనుతో ఉండమంటే, మరి బ్రహ్మ నేనుతో ఉండమంటే అసలు నేను తెలుసుకోకుండా ఈ జన్మకు వచ్చి నువ్వేం ఉద్ధరించున్నావు, ఎవరిని ఉద్ధరించున్నావు? నిన్ను నువ్వు ముందు ఉద్ధరించుకున్నప్పుడే అందరినీ ఉద్ధరించగలుగుతావు. శ్రద్ధగా నేను బ్రహ్మాన్ని అన్న భావన వేడకుండా ఉండటమే మన ధ్యేయం. మన సత్సంగులు అందరి ధ్యేయం ఏంటి? నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండాలి. ఆఖరికి ఎలా వెళ్తాం? తల్లి గర్భం నుంచి వచ్చాం. ఆ మాటను మనం మరి ఏంటంటే ఇచ్చిన మాటను తప్పకుండా ఉండాలి. మళ్ళా శ్మశానానికి వెళ్తాం. మధ్యలో ఈ భూమి మీద ఈ ఆట గురించి అస్తమానం ఆ తలంపులు ఎందుకంటున్నాం? ఈ ఆట గొడవలు ఎందుకు? 24 గంటలు మనశ్శాంతిగా ఉండలేరా? ఎల్లవేళలా కూడా ఎలా ఉండాలో అలా ఉండలేరా అంటున్నాం. పరమాత్మే నేను, ఏది జరిగేది ఉంటే అదే జరగరాంది జరగదు అని నిక్కచ్చిగా నీ మనస్సుని దైవత్వం మీద. దైవత్వం అంటే ఏంటి? అసలు నేను. దేవుడు అంటే ఎవరు? అసలు నేను. భగవంతుడన్నా, దేవుడన్నా, పరమాత్మన్నా, సాక్షి అన్నా ఏదైనా మనలో ఏదో ఒకటి ఉంది. బ్రహ్మ అన్నా, చైతన్యం అన్నా, ఏ పేరైనా పర్యాయం. ఆ నేనుతో ఉండండి. ఎంత నిశ్శబ్దం, ఎంత నిశ్శబ్దం. మీ ద్వారా ఎంతోమంది నిశ్శబ్దంగా ఉండి హాయిగా బతుకుతారు కదా. ఎందుకు అలా ఏడిపించేస్తారు? మీకు అలకల్లోనమా? మీ ద్వారా అందరికీ అలకల్లోనమా? ఇలా చేసేసుకుంటా అంటే అనేక జన్మలు మీరే ఎత్తుతారు. నాకే సంబంధం లేదు, ఉన్నది నేనే అని చెప్పడం వరకు నా బాధ్యత. మిగిలిన వినకపోతే మీ కర్మ. అంటే కర్మ అంటే ఏంటి? కర్మ వలన జన్మలకు వస్తారు. నాకేం పని? నా డ్యూటీ ఏంటి? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నాను కాబట్టి అలా చెప్పటం, అలా ఉండండి అమ్మ అంటాం, అమ్మలో బొమ్మలో అని బతిమాలటం,
ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? నువ్వెవరు, నేనెవరు? మనం అందరం ఒక్కటే. మనం అందరం చైతన్య స్వరూపమే. అందుకోసమే మిమ్మల్ని అమ్మలో యోగులు, మరి యోగులం కదా, పండితులం కదా, మహాత్ములం కదా, ఎవరు కాదో చెప్పు. అందరం మనమే, అందరం మనమే. మనం తప్ప రెండోది లేదు, మనం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా భగవంతుడే, ఉన్నదంతా భగవంతుడే. ఇంకా తెలిసాక ఎవరు నేను కాదు, ఎవరు నేను, అసలు నేనై ఉన్నాను, అందరూ అయ్యే ఉన్నారు. తప్పనిసరిగా వినగా 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 బ్రహ్మజ్ఞానంలో ఉన్న హాయి దేని ఎందు ఉండదు. మానసిక శారీరక రుగ్మతలు రానివ్వకుండా చూసుకోండి. అమ్మలో పరమాత్మే నేను. ఏది జరిగినా జరగాల్సింది జరుగుతుంది, మనకు అనవసరం. దాన్ని అంగీకరించడమే, పరమాత్మగా మిగలటమే, 24 గంటల అంగీకరించడమే. కుదిరినప్పుడు కుదిరినట్టు మాట్లాడతాం, కుదరలేనప్పుడు కుదరలేనట్టు మాట్లాడతాం. అన్నీ తానుగా జరుపుకుంటాం. ఉన్నదంతా నేనే నేనే నేను. అన్నీ పుట్టగానే వచ్చేసినాయా? నెమ్మదిగా అభ్యాసం ద్వారా అన్నీ ఎలాగైతే వచ్చినాయి. మరి చూడండి, బోర్లా పట్టడం, ఎలగెత్తలా పట్టడం, బోర్లా పట్టడం, మరి పాకటాలు, కూర్చోటాలు, పట్టుకున్నాడటాలు, మరి అన్నీ పరుగులు పెట్టడం. అంత చిన్నపిల్లోడే కృష్ణ అనకుండా చేసినప్పుడు నీకేం రోగం అంటున్నాను? అనంత చైతన్యం కదా చిన్నపిల్లోళ్ళ ఉన్నది. ఆడి తెలివి ఆడికి తెలుసు కదేంట్రా. అంటే ఇలా తిరిగిపోతారు, ఇలా తిరిగిపోతారు, బోర్లా పడిపోతారు, పాకెత్తారు. ఇవన్నీ చేస్తున్నారా లేదా? కృషి ఎక్కడైనా మానేరా చెప్పండి. చిన్నపిల్లలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. కృషి ఎక్కడైనా మానేరా? మానలేదు కదా. మరి నీకేం రోగం అంటున్నావు? చిన్నపిల్లలే అంత కృషి చేసినప్పుడు మరి నువ్వు ఎంత కృషి చేయాలి? నేను తెలివైనోడిని, నేను తెలివైన దాన్ని, నేను తెలివైనోడిని. ఆడవాళ్ళేమో తెలివైన దాన్ని అనుకుంటారు, మగవాళ్ళేమో తెలివైనోడిని అనుకుంటారు. మీ తెలివి దేనికి పనికొస్తాను? ఈ వర్తమానంలో నువ్వు బతకటానికి. అంతవరకునే ప్రపంచం తెలివి, దేహాలు తెలివి, ఇవన్నీ. కానీ జన్మల తెలివి, జన్మలు రానివ్వకుండా తెలివి. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో జన్మలు రాని తెలివి నీకు అలవాటు. జన్మలు రాకుండా చేసుకోవాలి. నాకు ఏ రోజు కూడా, ఏ క్షణం కూడా జీవన్ముక్తి. ఎందువల్ల? మనసు పెట్టను కదా. అలా మాట్లాడటం మానేసానా? మాట్లాడుతున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, అన్నీ చేస్తూ, వింటూ, చూస్తూ, నడుస్తూ, తింటూ, అన్నీ అవయవాలు లోపల మన ఇంద్రియాలన్నీ మన స్వాధీనంలో పెట్టుకుని దర్జాగా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. అది చూడండి, సూక్ష్మ స్థూల కారణదేహాలు మూడు కూడా మరి బ్రహ్మలోని అని తెలుసుకున్నాం కదా. మళ్ళా పుట్టం కదా. స్థూలానికి పోజేస్తావా? స్థూలదేహాన్ని తెచ్చుకుంటావా? సూక్ష్మదేహాన్ని నశించుకోవటం మానేసి కారణదేహాన్ని ఏ కారణం లేకుండా ఈ జన్మలో చిత్తార్థం చేసుకోవటం మానేసి ఇంకా ఎప్పుడో ఏంటంటున్నాను, ఎన్నేళ్ళు వచ్చినా ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు కాలగర్భంలో మన ఆయుర్దాయం అయిపోతుంది. అప్పుడేం చేయగలుగుతావు? అంటే ఈవేళ ఈ సినిమా చూసేస్తే సంబరమా, చుట్టాలందరితో మాట్లాడితే సంబరమా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే సంబరమా, ఆహా ఓహో అనుకుంటే సంబరమా. ఈ ప్రకృతి అంతా నశించిపోయేదని జ్ఞానం తెలుసు కాబట్టి అసలైన సంబరంలో ఉంటాడు. పరమాత్మే నేను అన్న భావంతో ఉండేవాడే జ్ఞాని. జ్ఞాన లక్షణాలన్నీ మనకు తేటతెల్లంగా తెలుస్తాయి. హాయిగా మనోమౌనంలో ఉంటాడు జ్ఞాని. ఈ బాహ్యంలో ఎంత మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎన్ని చూసినా మనకి దిక్కెవరు? పరమాత్మయే అని తెలుసుకుంటే జన్మలు తప్పు. చూడు, చూసి చూపు, దేవుడిని చూస్తున్నాం, మాట్లాడి మాట భగవంతుడితో మాట్లాడుతున్నాం,
ఆ చేతను భగవంతుడు ఎంత బాగా తెలివిచ్చాడు, ఆ తెలివితో ఇవన్నీ ఎలా కనిపెడుతున్నారు. మరి అవన్నీ బ్రహ్మానికి ఆపాదించుకుని మనం చూడాలే తప్పించి ప్రపంచ చూపు, దేహాల చూపు, దేహం మీద చూపు అంతా భగవంతుడు ఈ దేహాన్ని పైనుంచి సహస్రారం మొదలు కాలు కోటి వరకు అసలు ఎలా నడిపించేస్తున్నాడు ఈ యంత్రాన్ని. ఇలా ఆలోచించుకోండి, అమ్మలో హాయిగా ఉంటారు. మనలాగే అందరిలాగే మనలో ఏంటంటే తెలియబడ్డది. అసలు నేను తెలియబడ్డది మన సత్సంగులకి. అందువలన చక్కగా అసలు నేనుతో ఉండగలుగుతున్నాను. ఎంత రిలాక్స్గా ఉంటున్నారమ్మా మనసు లేని స్థితిలో. మన వాళ్ళు అందరూ జీవన్ముక్తులని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మన వాళ్ళు ఏంటి, సృష్టిలో అందరూ జీవన్ముక్తులే. అభ్యాసంలో మార్పు. వారికి తెలియలేదు, మీకు సత్సంగం ద్వారా తెలియబడ్డింది అంతే. అంతకన్నా అందరూ బ్రహ్మజ్ఞానులే, బ్రహ్మాలే. ఎవరైతే తెలుసుకుంటారో వారు బ్రహ్మజ్ఞానం. తెలియకపోయినా బ్రహ్మమే వారు. తెలిసినా తెలియకపోయినా బ్రహ్మమే అందరిలోనే ఉంది. సృష్టి స్థితి లయకారకుడు పరమాత్మయే. అలా మనలో సృష్టి స్థితి లయకారకుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలా ఉన్నాడు. ఎవరికి వారు ఛేదించుకోవాలి. భగవంతుడా, కొండలో బొట్టలో నది నదాలు ఇవన్నీ ఎలా సృష్టించేవయ్యా, నీ సృష్టికి జోహార్లని అలా నమస్కారం పెట్టుకుంటా మీరు యాత్రకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అలా ఆనందపడండి. మరి నేను అలా ఎక్కడికి వెళ్ళినా ఆనందపడతా ఉంటాను. పరమాత్మ పరమాత్మ అనుకుంటా ఉంటాను. మానసిక వ్యాధులు రావు, శారీరక రుగ్మతలు రావు. పరమాత్మయే నేను అన్న భావంతో ఉండవలసి. ప్రతి ఒక్కరూ అయి ఉన్నాము, అలా ఉండవలసి. అమ్మలో అందరూ జాగ్రత్తగా ఆలోచనలు తగ్గించుకుని, బాహ్య ఆలోచనలు తగ్గించుకుని ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని అలా తటస్థంగా ఉండండి. ఆనందో బ్రహ్మగా మిగలండి. పరమాత్మయే మనలోనే అన్నీ ఉన్నాయి. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపాలి, బ్రహ్మంగా మిగలాలి. 24 గంటలోనమ్మా మన కృష్ణ పరమాత్మ చెప్పినవి చేసుకుంటే మన జీవనం ఎంత హాయిగా ఉంటుంది. ప్రతి పెద్దలు పురాణాలు అన్నీ చక్కగా చెప్పినవి ఆశ్రయించుకుంటే ఎంత ఆనందమ్మా. ఉన్నాయి కదా, పోనీ మనకు తెలియకపోతే అది చెప్పారు కదా, చెప్పినవి పాటించుకోవాలి కదా. చక్కగా మంచి పుస్తకం తీసి చదువుకోండి. మనశ్శాంతి రాక ఏం చేస్తుంది? పూజ చేసుకోండి, దేవుడి గుడికి వెళ్ళండి, మంచి సత్సంగానికి వెళ్ళండి. ఏ రకంగా అయినా సరే మనస్సు లేని స్థితిలో ఉండటమే మనకి ఏ పరిసరాల్లో ఎక్కడ ఏది ప్రాప్తం. మంచిని చూడండి, మంచిని వినండి, మంచి మాట్లాడండి. అప్పుడు మనకు మనశ్శాంతి వస్తుంది. ఆ మంచితోటే చక్కగా మనం అంతర్ సత్సంగం, బాహ్య సత్సంగం, హాయ్ హాయ్ హాయ్. ఎంత హాయమ్మా. ఏం భగవద్గీత ప్రతి ఇంట్లోనే ఉంటాయి కదా. ఒక్క శ్లోకం చదువుకోలేమా? విష్ణు శాస్త్రం చదువుకోలేమా? లలితా శాస్త్రం అని ఆ పుస్తకంలో అన్నీ మొత్తం ఇంతలా పుస్తకంలో అన్నీ ఉంటాయి కదా. ఏదో రకంగా చదువుకోవచ్చు కదా. ఊరి మీద గొడవలు పెట్టుకుని కొద్ది దెబ్బలాటలు తప్పించే జన్మల ఖాయం ఖాయం ఖాయం. మనకు ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి మన గురించి చదువుతున్నాం, అందరి గురించి కాదు. ఆరు ఉద్యోగస్తులు, ఆరందరూ ఆరు విధులు ఆరు నిర్వర్తించారు. మనం అందరూ బాగున్నామంటే బ్రహ్మే అందరికీ తలో పని ఇచ్చింది. ఇప్పుడు సైనికులు ఉన్నారు, వాళ్ళకి సగం తీరుకుంటుందా? అది చెప్పండి. పోలీసులకి అసలు ప్రతి ఒక్కళ్ళకి తీరుకుంటుందమ్మా. ఆరు ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. వారి విధిలో అవి ఉన్నాయి, జరుగుతున్నాయి. మన విధిలో ఉద్యోగం సద్యోగం లేదు. హౌస్ వైఫ్ మళ్ళీ ఇదో ముక్క. మన తల్లేనప్పుడు మన పిల్లల్ని పెంచుకుని భర్తగా పెట్టుకుని మన చుట్టాలు అందరినీ ఆనందో బ్రహ్మగా చుట్టం తప్పింది మనకు పనే ఉంది.
వినిపించిందా? హాయిగా ఉందాం, ఉండవలసిందే. సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఇలా ఉన్నప్పుడే శుభాకాంక్షలు. శుభం శుభం అయ్యి ఉన్నాము. ఆ ఆశీస్సులు మనకి తప్పనిసరిగా అందుతాయి. ప్రతి ఒక్కళ్ళు మనస్సు తేలిగ్గా ఉంటమే, అదే శుభం. అశుభం అంటే జన్మాలకు వచ్చేస్తాం, జన్మలకి ఇంకా తీసుకోవటం అనుకుంటే ఇంకెందుకు ఇంత కష్టపడి తెచ్చుకుని మానవ జన్మ. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. అమ్మా 4వ అధ్యాయం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అద చతుర్థోధ్యాయ. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనోరిక్షా కవే బ్రవీత్. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికింది, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునికు తెలుపుతుంది. నువ్వు ఇప్పుడు పుట్టావు కదా బావా, సూర్యుడు ఎప్పుడోడు కదా, నువ్వు చెప్పటం ఏంటి అని అర్జునుడు అని ఆడి తలంపది. పరమాత్మ చెబుతున్నాను, సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీన్ని బోధించి, సూర్యుడు తన కుమారుడికి వైవస్వత మనువుకి తెలియజేశాడు. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. సూర్యుడు మనవడు ఇక్ష్వాకుడు. ఇలాగా జరిగింది అనేటప్పటికీ ఆశ్చర్యపడిపోతాడు. ఏవం పరాప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప అర్జున, ఈ విధంగా పరంపరాప్రాప్తమైన యోగము రాజర్షులు ఎరింగిరి. అర్థమైందా అర్జున? పరంపరాప్రాప్తమైన, పరంపరంగా అలాగా మరి జరుగుతుంది నాయన. ఇప్పుడు నీకు తెలియబట్టం జరుగుతుంది అని చెబుతున్నాడు. ఆనాటి నుంచి కూడా మరి మహాత్ములు తెలుసుకున్నారు కాబట్టి రాజర్షులు మరి ఈ యోగాన్ని మరి చక్కగా అనుభవపూర్వకంగా ఆనందంగా విహరించారు. మహాత్ములందరూ ఎక్కడున్నా వారికి ఆనందమే, ఉన్నదంతా తాను తప్ప రెండోది లేదు అని తెలియజేస్తారు. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యను. కాలక్రమాన్ని తగ్గింది కాబట్టి మరలా నీకు తెలియజేయటం జరుగుతుంది. సయేవాయం మయా తేద్వియోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సకాసేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యంగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడు, ప్రియసుకుడు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగము నేడు నీకు తెలుస్తుంది. చెప్పాడా లేదా పరమాత్మ? ఏమని రహస్యమైందని చెప్పాడా లేదు? అది తపనున్నోళ్ళకి చెప్పాలరా. జ్ఞానం అందరికీ చెప్పకూడదు. ఆ తపనున్నోళ్ళు అందుకుంటారు. మామూలు మాటలు, మీరేం మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడతాం. మామూలు వాళ్ళతో నాకు 20 ఏళ్ళ క్రితమే తెలిస్తే ఎంత బాగుందో అన్నావు. 20 ఏళ్ళ క్రితం ఎలా తెలుస్తుంది నీకు? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి, నీ అనుభవానికి ఇక్కడికి బ్రహ్మం దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునా? అత్తయ్యే కదా మీరు, అప్పుడే చెప్పేవలసింది కదా అంటే కుదురునా? అర్జునుడు మరి బావ, ఇద్దరు బావ మరి ఆనాడే చెప్పలేదే, యుద్ధరంగానే చెప్పాడే. అర్థమైందా? టైము మోహం వచ్చింది అర్జునుడికి. నా వాళ్ళందరినీ నేను చంపేస్తున్నాను. నలుడు నారాయణుడేనమ్మా, కృష్ణార్జునుడు దేవుళ్ళే. అయితే
మనందరికీ తెలియజేయటానికి భగవద్గీత వచ్చింది. ఆ యొక్క చిన్న మోహం అర్థమైందా? అర్జునుడు అంటున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవాన్ ఇతి. అర్జునుడు పలుకుతున్నాడు, కృష్ణ నీ జన్మ ఇటీవలిదే, ఇప్పుడుదే కదా, నువ్వు ఇప్పుడు పుట్టినోడివే కదా, ఎప్పుడో సూర్యుడు చెప్పానంటున్నావు. మరి సూర్యుడు కొడుకు చెప్పాడు. సూర్యుడు మనవడికి కొడుకేమో ఆడపిల్లోడు చెప్పాడంటావేంటి? నువ్వు ఇప్పుడోడివే కదా. సూర్యుని జన్మ కల్పాదేందు జరిగింది అనగా అతి ప్రాచీనమైంది, అసలు సృష్టిలోనే ఉంది కదా. మరి అప్పుడు చెప్పానంటావేంటి? కనుక నీవు సూర్యునకు దీనికి ఉపదేశించుట ఎట్లు సాధ్యపడు? ఏంటి సూర్యుడు నువ్వు చెప్పావా? కల్పాదేందు సూర్యుడు, మరి నువ్వు ఇప్పుడోడివే కదా బావా, దీన్ని నేను విశ్వసించుటెట్లు? నువ్వు అంటే మాత్రం నేను నమ్మెత్తానా అన్నాడు. అప్పుడు శ్రీ భగవాన్ వాచ ఏమంటున్నారు మహానుభావుడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తావ్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. శ్రీ భగవానుడు తెలుపుతున్నాడు, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించింది. మన అందరికీ అనేక జన్మలు, గొలుసు మన గొలుసుల్లో లింకులు ఎలాగో అనేక జన్మలో కామాలే, పుల్ స్టాప్ లేదు. ఇప్పుడు పుల్ స్టాప్ పెట్టేసుకోవాలి ఈ జన్మకి. కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదు, నీవు ఎరుగవు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఉన్నవాడు కాబట్టి పరమాత్మ పరిపూర్ణ అవతారం మా కృష్ణావతారం. మరి పరమాత్మయే మరి చెప్పాడు అన్నాడు. పరమాత్మయే మరి ఆలోచన విధానం అంతా చూడండి. మరి బియ్యం మరి ఏంటి కథ? అదేంటి నువ్వు అప్పుడు చెప్పానంటున్నావు, సూర్యుడు కల్పాంతరాన్ని ఉన్నవాడు కదా, వాళ్ళ అబ్బాయికి చెప్పాడు, వాళ్ళ అబ్బాయికి చెప్పాడు అంటున్నావు. బాగానే ఉంది. అసలు నువ్వు చెప్పినంత మాత్రాన్ని నమ్మేస్తానా? కానీ నమ్మాలి అని మరి ఆలోచన విధానం మొదలైంది. మనం కూడా చూడండి, ఎవరైనా ఏదైనా చెప్పేస్తే నమ్మేస్తామా? నువ్వు ఇప్పుడోడివే కదా, నీకేం తెలుసు అంటావా లేదా? నన్ను అందరూ అనేది ఏంటి చెప్పండి? మీరు అందరూ అనేది నువ్వు ఇప్పుడు చిన్న పాపవే కదా, ఇప్పుడు సూర్యావతివే కదా, ఇప్పుడు సూర్యకాంతానివే కదా. మరి చెప్పండి ఏంటి? నువ్వు బ్రహ్మం గురించి చదువుతున్నావు, నీకేం తెలుసు? నువ్వు పురాణాలు చదివావా? నీ గురువు లేరు, దేహం గురువు లేరు. అందరూ అదే ప్రశ్న నమ్మకం లేక చెప్పిందేమో బాగుంటుంది, కానీ నా మీద నమ్మకం లేదు. ఎందువల్ల? మామూలుగానే ఉంటున్నాను కదా, మీతో కౌలు చెప్తున్నాను, పిల్లలకు తల్లిగానే ఉన్నాను, అత్తగారికి మామగారికి కోళ్ళగా ఉన్నాను, తల్లిదండ్రులకు కూతురుగా ఉన్నాను, మరి ఆడపడుచులకు వదినగా ఉన్నాను, మరిది గారికి. మరి ఏంటి? అక్కా చెల్లుకి చెల్లులు కానీ, మరి చెల్లులకి అక్క కానీ, అన్నదమ్ములకు చెల్లులు కానీ, తమ్ముడికి ఏమో అక్క కానీ మరి ఉన్నాను కదా అని మన బంధువులకి ఇదే ప్రశ్న. మేము అప్పటి నుంచి చూస్తున్నాము, నువ్వు మామూలుగానే ఉన్నావు కదా,
నువ్వు జ్ఞానం చెప్పిస్తే ఎలా నమ్ముతారు? అదే మరి నీ పరంపర ఏంటి? నీ గురువుగారు లేరు. ఎన్నో ప్రశ్నలు మీకు ఉదయిస్తున్నాయి, నమ్మశక్యం కావట్లేదు. నమ్మిన వాళ్ళు అంతా బ్రహ్మంగా ఉంటున్నారు, నమ్మలేని వాళ్ళు పాపం ఎప్పుడో నమ్ముతారు. ఆ తప్పేం కాదు. నన్ను మామూలుగా చూసిన వాళ్ళు ఎప్పుడోకప్పుడు నమ్మకం ఏం చేస్తారు? రాసి అన్ని బ్రహ్మజ్ఞానాలు, చేతంతా మామూలుగా ఉంది అనేవాళ్ళే అందరూ. చేత అంటే ఇంకెలా ఉంటుందో చెప్పండి. భూషణాలు నేనేమీ పట్టించుకోవట్లేదు. చూస్తున్నారు కదా, నేను ఎవరినైనా ఏదన్నా అంటాం మీరు విన్నారా? మాట్లాడారు చెప్పండి. ఏమీ లేవు కదా, పైగానే కదా. నాకు శత్రువులు ఉన్నారా, మిత్రులు ఉన్నారా? బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, ఈ దేహ స్పృహ ఉందా? మీరు నెమ్మదిగా ఆలోచించుకో. కృష్ణ పరమాత్మ అర్జునుడు అదే మరి అయోమయ స్థితిలోకి వెళ్ళాడు. అలాగే నన్ను చూసినోడు, మన చుట్టాలు వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అది తెలియనప్పుడు అనుకోరా? వారు తప్పేంటి? వారు తప్పు కాదు, వారు ఆలోచించుకోవాలి. తెలియదు కదా. ఏంటి బ్రహ్మం చూస్తే ఉపనిషత్తులో బాగానే ఉంది, బ్రహ్మజ్ఞానం బాగానే చూస్తున్నారు. కానీ ఆవిడ చేసేదంతా సంసారంలో మామూలుగా పిల్లల్ని తిట్టా, పిల్లల్ని చదివించా, మామూలుగా ఏ కాంక్ష వదిలేరు అని అడిగేవాళ్ళు. అడగని వారికి అదే తెలుసు. జ్ఞానులకి, సత్సంగులకి అమ్మ ఎవరో తెలుసు. ఎందుకంటే జ్ఞానులకి జ్ఞానే తెలుస్తుంది, తపంతో ఉన్న వాళ్ళకి బ్రహ్మజ్ఞానం చూస్తుంది, మామూలు వాళ్ళకి వ్యవహార భాష మాట్లాడుతుంది. అంతే. నాకేంటి, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. అలా పంపారు కాబట్టి మలయాళ స్వాముల వారు, స్వామి శివానంద్ గారు, శంకరాచార్యుల వారు పుణ్యమా అంట ఇలా జరుగుతుంది జీవనం. మరి తప్పేమీ లేదు మీరు అనుకోవటంలో, నమ్మలో. మీరెవరో నేనే, నేనెవరో మీరే, మనం అందరం ఒక్కటే 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 ఒక్కటే. ముందు వెనక తెలుసుకోవటంలో మార్పు, అంతేకాని తప్పేమీ లేదమ్మ. మరి రహస్యంగా ఈ యోగము ఉత్తమమైనది. కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యానం, ధ్యాస, ధ్యానాలు. జ్ఞానం అంటే తెలుసుకో, ధ్యాసలో ఉండు, ధ్యానం చెయ్యి, తుర్యాతీతంగా ఉంటుంది. నన్ను ఏనాడో అందరూ అడిగారు, తుర్యాతీతమా అని అడిగారు. నవ్వు ఊరుకున్నాను, ఎందుకంటే వాళ్ళకి ప్రశ్న వేయటమే కానీ అనుభవం లేదు. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? అందుగురించి సమాధానమే చెప్పిద్దాన్ని. నవ్వు ఊరుకోవటం, మనోమౌనంతో ఉంటమే. తెలియని వాళ్ళకి చెప్పకూడదు, ఆతృత గల వాళ్ళకి చెప్పటం మానకం. ఆతృత లేని వాళ్ళకి, మామూలుగా చూసేవాళ్ళకి చెప్పక్కర్లేదు. వ్యవహారంలో మామూలుగానే ఉండొచ్చు, తప్పే ఉంది. పైగా దేహంగా ఉండాలా లేదా మరి ఆఖరి వరకు. అంతే. ఏ పాత్ర దీనికి ఎలా ఉంటుందో ఆ పాత్రని వాటమే. ఎవరికి ఎలా అంటే అలా అనుకుంటారు. వారెవరో మనమే, మనమెవరో నేనే అంత, నేనే అంత, నేనే అంత మూలంగా మనం హాయిగా ఉంటున్నామా లేదా అమ్మలో? మరి ఇటువంటి యోగం ఉత్తమైంది కదా. మరలా జన్మకు రాని యోగం మంది, రహస్యంగా ఉంచదగింది. అడిగిన వాళ్ళకే అందివ్వాలి. లేకపోతే రకరకాలుగా బ్రహ్మాన్ని తిడతారు, ఎందుకు లేనిపోని పాపాలు చేసుకుంటారు, తెలియదు కదా. అందు గురించి అందరికీ అయినోళ్ళకి కానోళ్ళకని అంటే, అయినోళ్ళకి కానోళ్ళకి అంటే ఏంటి? తత్వం తెలుసుకున్న వాళ్ళు, తపన లేని వాళ్ళకి. తత్వం తెలుసుకున్న వాళ్ళకి తపన ఉంటుంది, తపన ఉన్న వాళ్ళకి చెప్పాలి. తపన లేని వాళ్ళకి ఎందుకు చెప్పడం? ఊరికే నా చుట్టం, వీళ్ళు నా చుట్టం, వీళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చాను, ఊరికే జన్మన దుఃఖ ప్రవాహంలో పడకుండా ఉండాలి, నా వాళ్ళు అనేస్తే కుదరదు. మీ ఊళ్ళకి మీ ప్రవర్తన బట్టి వాళ్ళకి అంతటా వాళ్ళకే అనిపించి నువ్వు ఎంత హాయిగా ఉన్నావో సత్సంగానికి వెళ్ళినప్పటి నుంచి అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పండి. కానీ మీరు బ్రహ్మంగా మిగులుతా అంటే
వారే అడుగుతారు. ఇప్పుడు నేను ఎవరినైనా మిమ్మల్ని కేకేసి సత్సంగం పెట్టానా చెప్పండి? ఒకరికొకళ్ళు మీరు తెలుసుకుని రావట్లేదా? నడతను బట్టే కదా మీరు వస్తున్నారు, బ్రహ్మంగా ఉండబట్టే కదా వస్తున్నారు. నేనా బోర్డు పెట్టానా? ఆలోచన విధానాన్ని మీరు శ్రద్ధగా ఆలోచించుకుని చక్కగా జన్మ లేకుండా చేసుకోండి. ఇది జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, అన్ని యోగాలు కూడా బ్రహ్మంలోనివే. బ్రహ్మమే ఉన్నదంతా, బ్రహ్మమే అని తెలుసుకున్నాం. అందువలన మనం ఎల్లవేళ కూడా నిత్య నిరంతరం కూడా ఎంజాయ్గా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏముందరా, హాయిగా ఉంటుంది మానేసి, బ్రహ్మంగా మిగలటం మానేసి. ఇది ఆఖరి జన్మమ్మా. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే మాట్లాడతాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను. అర్జునుడు అంటున్నాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలుకుతున్నాడు, కృష్ణ నీ జన్మ ఇటీవలదే కదా. సూర్యుని జన్మ కల్పాది ఎందుకు జరిగింది మా అడుగు ఆపేత్తం. కల్పాది ఎందుకు జరిగింది అనగా అతి ప్రాచీనమైంది కనుక నీవు సూర్యునకు దీన్ని ఉపదేశించడం ఎట్లు సాధ్యపడింది? పడును దీన్ని నేను విశ్వసించటెట్లు? చేసినా బ్రహ్మాత్మం బ్రహ్మావి బ్రహ్మగుణో బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. చక్కగా మరలా రేపు కలుద్దాం. దేహం ఉంటే ప్రతి ఒక్కడం ఏ క్షణానికి ఆ క్షణమే ఎలక్ట్గా ఉండాలి. ఆపే బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన.